ఈ రోజు భారతీయ జనతా పార్టీ కోరుట్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిన్న కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన హింసాత్మకమైన సంఘటనకు నిరసనగా జరిగిన జాతీయ పతాకంతో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్. ఈ కార్యక్రమంలో హిందూ బంధువులు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ వాహిని, వివిధ హిందూ సంస్థలు, భారతీయ జనతా పార్టీ పదాధికారులు, వివిధ మోర్చాల పదాధికారులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. पाकिस्तान कुत्ते को वोट डाले साले को पाकिस्तान कुत्ते को वोट डाले साले को पाकिस्तान कुत्ते को वोट डाले साले को वोट डाले साले को पाकिस्तान कुत्ते को वोट डाले साले को पाकिस्तान పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి 26 మంది హిందువులను చంపినారో, కిరాతకంగా చంపినారో, ఈ రోజు దాన్ని ప్రపంచమంతా ఖండిస్తుందని తెలియజేస్తున్నాం. హిందువులారా, మేల్కొనే సమయం వచ్చింది. మీరందరూ ఒకటి గుర్తు తెచ్చుకోవాలి. నిన్న ఆ పాకిస్తాన్ టెర్రరిస్టులు ఎవరైతే వచ్చినారో వాళ్ళు వచ్చి నీ కులం ఏంది అని అడగలేరు, నీ ప్రాంతం ఏంది అని అడగలేరు, నీ భాష ఏంది అని అడగలేరు. కానీ వాళ్ళు అడిగినది ఏంటిది? నీ మతం ఏంది అని అడిగినారు. హిందువులందరూ ఐక్యమయ్యే సమయం వచ్చింది. నీ మతం ఏంది అని అడిగి వాళ్ళ ప్యాంట్లు విప్పి వాళ్ళతోని వాళ్ళ ఖురాన్ చదువునిచ్చి మరీ కిరాతకంగా కాల్చివేసింది. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. వారం రోజులు పెళ్ళైన మహిళ భర్తని కళ్ళ ముందర దారుణంగా హత్య చేయబడితే తన పరిస్థితిని అర్థం చేసుకోండి. ఆ చెల్ల పరిస్థితి ఎట్లుంటుందో అర్థం చేసుకోండి. హిందువులందరూ మేల్కొనే సమయం వచ్చింది. నేను ఆర్టికల్ 370 తర్వాత ఎంతో అభివృద్ధి చెందడం మొదలుపెట్టింది జమ్మూ అండ్ కాశ్మీర్. కానీ దాంట్లో మళ్ళీ పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చి ఏదో ఒకటి చేయడం మొదలుపెట్టినారు. కొంతమంది 15 మినిట్ అని మాట్లాడుతున్నారు. మనం వాళ్ళందరికీ తెలియజేసేది ఒకటే, 2 నిమిషాలు ఇస్తే చాలు. భారతీయులకు 2 నిమిషాలు ఇస్తే చాలు. మనకి పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తామని తెలియజేస్తున్నాం. కేవలం 2 నిమిషాలు. మన గత 800 సంవత్సరాల నుంచి మన భారతదేశం మీద మరియు మన ధర్మం మీద, హిందూ ధర్మం మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. దాంట్లో భాగమే నిన్న జరిగిన దాడి కూడా. మన అందరం ఏకం కావాలి, ఐకమత్యంతో ముందుకు జరగాలని తెలియజేస్తున్నాను. మొన్న బెంగాల్లో జరిగింది ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు